ఇంకెవరైనా సాక్ష్యం చెప్పదలిచిన వారు ఉంటే కనుక చెప్పండి. లేని ఎడల మనము వాక్య సందేశానికి వెళదాం. సమయం చాలా అవుతుంది. ఇంకా రాలినటువంటి వారు ప్రభు మందిరానికి వారు వచ్చినట్లుగా మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు ప్రతి ఒక్కరిని కుటుంబాల వారిగా తన సన్నిధానానికి నడిపించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. రండి దేవుని యొక్క వాక్య సందేశానికి వెళదాం. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథం 51వ సంకీర్తన 17వ చరణాన్ని చదువుకుందాం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. అమ్మా సాక్ష్యమా? ఓకే. దేవునికి స్తోత్రం. సిస్టర్ గారు వచ్చేసరికి సాక్ష్యం చెప్తారేమో అన్నట్టు అనిపించింది. ఓకే. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మంచిది. చదవబడిన లేఖన భాగం కీర్తన గ్రంథం 51వ సంకీర్తన 17వ చరణంలో రాయబడిన మాట, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. రెండో మాట, దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గతించినటువంటి వారం పర్యంతం మొదలుకొని వారం అంతవరకు నాయన నీ కృపా కనికరము చొప్పున మా ఎడల మీరు జరిగించిన ప్రతి అద్భుత కార్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యమును ధ్యానించుచుండగా మీరే నాతో మాతో అందరితో మాట్లాడమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా అవకాశం ఇచ్చిన నా దేవునికి హృదయపూర్వక వందనాలు. రెండవదిగా సంఘ బిడ్డలైన మీ అందరికీ, సంఘ పెద్దలకు, కుటుంబాలకు, పిల్లలకు, యవనస్తులకు అందరికీ నా నిండి వందనాలు. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. మంచిది. మన ప్రియులు రాంబాబు గారి కొరకు మనందరం ఎంతగానో ప్రార్థించాం. ఆ భూస్థాపిత కార్యక్రమం కూడా ప్రభు ఎంతగానో ఘనంగా జరిగించారు. రేపటి బుధవారం వారి యొక్క గృహమునందు ఆదరణ కూడిక జరుగుతుంది కనుక ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయ్యా పురుషులారా చేతులెత్తండి సార్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వారి కుటుంబ ఆదరణ కొరకు, నెమ్మది కొరకు, ప్రశాంతత కొరకు అందరూ ప్రార్థించాలని దైవజనుడిగా, సంఘ కాపరిగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మంచిది. రండి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విని త్వరగా ఈ యొక్క సమయాన్ని ముగించుకుందాం. కీర్తన గ్రంథం 51వ సంకీర్తన 17వ చరణంలో రాయబడిన మాట. ఈ మాట మనందరికీ సుపరిచితమే. కొద్ది నిమిషాలు వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినండి. విరిగిన మనసు గురించి దేవుని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనసు ఏమైపోతే, మనసు విరిగిపోతే, ఈ విరిగినటువంటి మనసే దేవునికి ఇష్టమైన బలి అని భక్తుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవునికి నువ్వు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నావో, దేవునికి నువ్వు ఏదైతే స్తుతులు చెల్లించాలనుకుంటున్నావో, ఏ యాగములైతే అర్పించాలనుకుంటున్నావో వాటన్నిటికంటే నీ మనసు ఉంది చూసారా, ఈ మనసు దేవుని ఎదుట విరిగిపోవాలి. దేవునికి స్తోత్రం. మన మనసులో ఉండేటువంటి తలంపులు, మన మనసులో ఉండేటువంటి ఆలోచనలు, మన మనసులో ఉండేటువంటి ఊహలు, మన మనసులో ఉండేటువంటి ఉద్దేశాలు, వీటన్నిటిని పక్కన పెట్టి దేవునికి మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ భక్తుడు ఏ విషయంలో మాట్లాడుతున్నాడు ఈ మాటను అడిగితే, అతడు ఏ తప్పిదమైతే చేయకూడదో ఆ తప్పిదమును చేసి, పొరపాటు చేసి, పాపము చేసి దేవుని సన్నిధానములో తన పాపము గురించి ప్రాధేయపడుతూ ఉన్నాడు. ప్రభువా, నన్ను కరుణించండి అయ్యా. ఒక రాజుగా, ఒక అధికారిగా, ఒక యజమానుడిగా, రాజ్యాన్ని పరిపాలించేటువంటి సింహాసనం మీద కూర్చున్నటువంటి న్యాయమూర్తిగా అతడు చేస్తున్నటువంటి ఆ ప్రార్థన దేవుని సముఖంలో అతడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. అయ్యా, నువ్వు దహన బలి కోరమంటే నువ్వు ఏది కోరినా నేను అన్ని ఇవ్వగలను, ఎందుకంటే నేను రాజుని కదా. కానీ నువ్వు దహన బలి కోరేవాడు కాదు, ఇదిగో నువ్వు ఈ రీతిగా ఉండేవాడివి కాదు. నా మనసు నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దాని ప్రకారంగా నా మనసు విరిగిపోతానే, అది నీకు ఇష్టమైన బలి నాయన అని అంటూ ఉన్నాడు భక్తుడైన దావీదు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా.
ఒక మాట చూపిస్తాను. దేవుని యొక్క సన్నిధానంలో మనం ఏ రీతిగా అయితే ఎదుగుతున్నామో, ఎంతైతే ఆరాధిస్తున్నామో, ఎంతైతే పొగుడుతున్నామో, వీటన్నిటికంటే దేవునికి కావాల్సింది ఏంటంటే మన మనస్సు దేవునికి కావాలి. దేవునికి స్తోత్రాలు. రెండు చేతుల పైకెత్తి స్తోత్రాలు. హల్లెలూయా. మన మనస్సు దేవునికి ఇవ్వకపోతే ఎంత ఆరాధన చేసినా, ఎంత పాటలు పాడినా, ఎంతగా గోజాడినా, ఎంతగా మొరపెట్టినా ఏ లాభం అనేది ఉండదు. చూడండి ఒక మాట, రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచన భాగంలో రాయబడిన మాట. రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచన భాగం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవునికి స్తోత్రం. ఎలా అర్పించాలంటే దేవునికి సజీవ యాగముగా సమస్తమును ఆయనకు సమర్పించండి. దేవునికి స్తోత్రం. సజీవ యాగం అంటే అర్థం ఏంటి? మన చేతులు చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచడమే కాదు, మన హృదయము, మన మనస్సు, మన ఆలోచనలు, మొత్తం మన శరీరం అంతా దేవునికి యాగముగా అర్పించాలంట. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కొంతమంది భక్తులు అంటారు, అయ్యా అపోస్తలుడైన పౌలు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, స్తోత్రం స్తోత్రం, చావైతే ఎలాగన్నాడు ఈ మాట? నా మట్టుకైతే అంటే అర్థం ఏంటంటే, ఇదిగో నా మనసు మాత్రమే నీకు ఇస్తున్నానని కాదు, తమ జీవితం అంతా కూడా దేవునికి సమర్పించాడు. ఆ మాట మాట్లాడుతున్నాడు. బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతా, లేదంటే క్రీస్తు కొరకు చనిపోతాను. ఇప్పుడు మన మనసులో, మన శరీరంలో, మనకు హృదయంతరంగంలో మనం బ్రతకకూడదు. మనము అనేటువంటి అహం చచ్చిపోవాలి. యేసు ప్రభు మాత్రమే మనలో కనబడాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్న మాట, అయ్యో నువ్వు దానిపని కోరేవాడు కాదు, నువ్వు కోరేయలా నేను ఖచ్చితంగా అర్పిస్తాను, కానీ నీకు అది ఇష్టమైంది కాదు. నీకేమి ఇష్టం? నా మనస్సు నిండా నువ్వే ఉండాలి. దేవునికి స్తోత్రం. మన మనసు నిండా ఎవరు ఉండాలి? క్రీస్తు ఉండాలి. క్రీస్తు మాత్రమే మనలో వసించాలి. క్రీస్తు మాత్రమే మన హృదయంలో ఉండాలి. క్రీస్తు మాత్రమే మనలో అనుకరింపబడాలి. దేవునికి స్తోత్రం. ఆయన కనబడలేనప్పుడు, మనము అనేటువంటి మనిషి కనబడినప్పుడు అహం ఎదురొస్తుంది, అహంకారం కనబడుతుంది, గర్వం కనబడుతుంది, మనలో ఉండేటువంటి చెడు చేష్టలను కూడా కనబడతాయి. క్రీస్తు మనలో ఉంటే ఎవరు ఏమన్నా కానీ క్రీస్తు ప్రేమనే కనుపరుస్తాం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మనం దేవునికి ఇష్టమైన బలులు అర్పించడానికి వచ్చాం. ఆమె ప్రార్థన చేస్తున్నాం, కన్నీరు కారుస్తున్నాం, మొరపెడుతున్నాం, ఎంతగానో ఉపవాసం ఉంటూ ఉన్నాం, మానక ప్రభు సన్నిధానికి వస్తూ ఉన్నాం, అన్ని విధాలుగా ప్రభులు ఎదుగుతున్నాం. కానీ నీ మనస్సు దేవునికి ఇవ్వలేకపోయావు. నీ మనస్సు దేవునికి ఇవ్వలేకపోవడం చేత, నీ మనస్సు అటు ఇటు అలాగ వెళుతూ ఉండడం చేత, అనేక మంది దగ్గర ఉండడం చేత క్రీస్తు దగ్గర నుంచి రావాల్సినటువంటి ఆశీర్వాదాలు నేను పొందుకోలేకపోతున్నామేమో. దేవునికి స్తోత్రం. కొంతమంది తల్లిదండ్రులు అంటారు, పిల్లలేరా మనసు పెట్టి చదువు. నువ్వు మనసు ఎక్కడో పెట్టి ఏదో చదివితే, ఏదో రాస్తే నీకు మార్క్స్ ఎలా వస్తాయి? నువ్వు ఎలా పాస్ అవుతావు? మనసు పెట్టు. నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనిలో మనసు పెట్టి చేయి, ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది. ఆమె నేను అంటాను, ఈ భౌతిక పరమైనటువంటి పనుల మీదే నీకు మనసుంటే, దేవుడు పరలోకమును మన కొరకు విడిచిపెట్టి ఈ లోకానికి దిగి వచ్చిన క్రీస్తు మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు ఆయన తన్ను తాను తగ్గించుకొని ఆఖరి రక్తపట్టు వరకు కార్చినటువంటి క్రీస్తు వైపు మన మనసు పెట్టకపోతే పరలోక రాజ్యం ఉంటుందా? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలమా? పరలోక రాజ్యం వైపు అడుగులేయగలమా? పరలోక రాజ్యములో నిత్యము ఆయనతో కలిసి ఉండగలమా? దేవునికి స్తోత్రం. చూడండి, ఇదే భక్తులు ఏమన్నాడు చూడండి మరొక మాట. ఇదే కీర్తన గ్రంథం 51వ సంకీర్తనలో 6వ లేదంటే 5వ చరణం నుంచి మాట్లాడదాం. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించాను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన మనస్సు విరిగిపోవాలంటే ఆయన కోరుకునేది మన అంతరంగంలో ఏముండాలంట? సత్యం ఉండాలి. చెప్పలు ఏముండాలి అమ్మ? అందరి మాటలు ఏముండాలి? ఆయన మన అంతరంగంలో సత్యాన్ని కోరుకునే దేవుడు. ఆమేన్.
మన మనుషులుగా ఉన్నప్పుడు మన ఇరుగువారు కానీ పొరుగువారు కానీ మనం అనుకునేటువంటి రక్త సంబంధికులు కానీ మన బంధువులు కానీ అనేక మంది ఏం కోరుకుంటారంటే ఏదైనా ఇంటికి సందర్శించి వచ్చినప్పుడు ఏమన్నా పెడతారేమో, ఏమన్నా చూస్తారేమో, కాసేపు అయినా మమ్మల్ని ఆదరిస్తారేమో అనేటువంటి ఆలోచనతో ఉంటారు. కానీ దేవుడు చూసేది ఏంటంటే నువ్వు ఎంత కానుకిస్తున్నావు, ఎంత దశభాగం ఇస్తున్నావు, ఎంతగా నన్ను ఆరాధిస్తున్నావు, ఇది కాదు చూసే దేవుడు. నా మనసులో ఆంతర్యములో అంతరంగములో ఆయన సత్యాన్ని కోరే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన మనసులో సత్యం లేనప్పుడు మనం ఎంత ఆరాధించినా కానీ ఏ లాభం? మాట్లాడండి, ఏ లాభం ఉండదు. దేవుడు కోరుకునేటువంటి సత్యం మనలో ఉండాలి. అది మనలో లేనప్పుడు దేవుడు ఏది చేయలేడు, ఏది చేయడానికి ఆయన సిద్ధపడలేడు. ఆయన కోరుకునేటువంటి సత్యం మనలో ఉండదు. చూడండి, భక్తులు ఎవరైనా సత్యం కోరుకున్నది లేదో ఒక మాట మీతో జ్ఞాపం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక మాట, పరిశుద్ధ గ్రంథంలో 2వ దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయము 12 నుండి కొన్ని వచనాలు ఈ రీతిగా రాయబడ్డాయి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 30 స్తోత్ర బ్రతిమాలుకొని దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆలకించి వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనషే తెలుసుకొనెను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ మనష్షే అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. అతను రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఎలా పరిపాలిస్తున్నాడంటే దేవుడు అనుకున్నట్టుగా జరిగించట్లేదు, దేవుడు కోరినట్టుగా జరిగించట్లేదు. తన మనస్సుకు ఇష్టం వచ్చినట్లుగా, తను కోరుకున్నట్టుగా, తన ప్రజల కొరకు ఏది ఇష్టమో అది జరిగిస్తూ ఉన్నాడు. నేను ఈరోజు సింహాసనం మీద కూర్చున్నానంటే, నేను ఇంతగా గొప్పవాడిని అయ్యానంటే, నేను ఇంతగా ప్రసిద్ధి చెందానంటే దానికి గల కారణం నా దేవుడే కదా అన్న సత్యాన్ని మర్చిపోయి తన మనసులో ఉన్న అహంకారం, తన మనసులో ఉన్న గర్వం చేత ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కానీ ఒక రోజున ఏం జరిగిందంటే, ఇదే 33వ అధ్యాయంలో చదవబడిన లేఖన భాగం 12వ వచనంలో, అతడు శ్రమలో ఉన్నప్పుడు, ఎవరు? మనష్షే అనేటువంటి రాజు అతడు శ్రమలో ఉన్నాడు. ఏ శ్రమలో? బబులోను సామ్రాజ్య అధినేత ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతమంతటిని కూడా నాశనం చేసి ఆ ప్రాంతంలో ఉన్న మనష్షేని ఎత్తుకొని పోయి బందీ చేసిన తర్వాత, శ్రమల పాలు చేసిన తర్వాత, ఇబ్బంది పాలు చేసిన తర్వాత అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు మనష్షేకి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను మాట చెప్పమంటారా? అన్నీ మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రాడు. అన్నీ మనం కలిగి ఉన్నప్పుడు దేవుని సన్నిధి గుర్తుకు రాదు. అన్నీ మనం ఆనందిస్తున్నప్పుడు, అవలంబిస్తున్నప్పుడు, అన్నీ మనం కలిగి ఉన్నప్పుడు అమ్మ ప్రార్థన మందిరానికి వెళదాం, దేవుని సన్నిధానంలో ఉందాం, ఆయన ఆరాధిద్దాం రండి అని ఎంత చెప్పినా మనం వినో. కొంచెం శ్రమ రాగానే, కొంచెం బాధ రాగానే, కొంచెం కష్టం రాగానే, మనం అనుకున్న వారందరూ కూడా మనతో మాట్లాడకపోయేటప్పటికీ, మనతో ఉన్న వారందరూ కూడా మనం వెలివేసినప్పటికీ, మనం చూడకపోయేసరికి అప్పుడు దేవుడు గుర్తొస్తాడు మనిషిలాగా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ మనిషి ఎక్కడుండి దేవుడు జ్ఞాపకం చేసుకోవాలంటే, అతడు శ్రమలో ఉన్నప్పుడు, అతడు బాధలో ఉన్నప్పుడు, అతడు నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు తెచ్చుకున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, అయ్యా నువ్వు కోరుకునేటువంటి సత్యం నాలో లేదు గనక నేను శ్రమల పాలయ్యాను అని సత్యాన్ని గ్రహించి సత్యమును తెలుసుకొని ఆ క్రీస్తు కొరకు, దేవుని కొరకు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం ఎప్పుడైనా ఎవరినైనా ఎప్పుడు బ్రతిమలాడతాం చెప్పండి? తప్పు చేసినప్పుడు క్షమించమని బ్రతిమలాడతాం. ఆమేన్. పిల్లలు ఏదైనా పొరపాటు చేసినప్పుడు, ఎరా నీ తప్పు ఎందుకు చేసావు అని ఖచ్చితంగా వారిని వారించినప్పుడు, కొంచెం వాళ్ళ మీద కోప్పడినప్పుడు ఒక స్టిక్ తీసుకొని, ఒక బద్దెమ తీసుకొని వాళ్ళు కొడుతున్నప్పుడు, మమ్మీ ఇంకెప్పుడు తప్పు చేయను మమ్మీ అని వాళ్ళు ఏడుస్తుండే, కానీ కొట్టాల్సిన కొట్టకుండా ఆ బద్దెం కింద పడేసి గట్టిగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళని కౌగిలించుకొని, నాన్న ఏడవకరా, ఏదో నువ్వు తప్పు చేసావు అని అన్నానరా, ఇంకెప్పుడు ఇటు తప్పు చేయకరంటే ఓకే డాడీ, ఓకే మమ్మీ అని పిల్లలు తప్పు ఒప్పుకున్నప్పుడు మనం ఎంతైతే ఆనందపడతామో, ఈ మనష్షే రాజు కూడా తన తప్పును ఒప్పుకున్నాడు, ప్రభువును బ్రతిమలాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం.
హల్లెలూయా. మనము తప్పొప్పుకోవాలి ఎప్పుడు? మనము సత్యాన్ని అవలంబించినప్పుడు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఈ రోజున సత్యాన్ని ఎవరైనా గ్రహిస్తున్నారంటారా? ఈ రోజున సత్యం ప్రకారం ఎవరు నడవగలుగుతున్నారా? నీతిగా, భక్తిగా, నిజాయితీగా అమ్మ మేము ఇలా ఉండాలి, ఇలా నడుచుకోవాలి అని ఎవరైనా తెలుసుకొని ప్రభు మార్గాన్ని అనుసరించడానికి ఎవరైనా ఇష్టపడి రాగలుగుతున్నారంటే ఏ ఒక్కరూ రావట్లేదు కదా. వచ్చేవారిని కూడా రానివ్వకుండా చేస్తున్నారు చాలామంది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మనలో దేవుడు కోరుకునేది ఏంటి? నువ్వు ఎంత అందంగా రెడీ అయ్యావు, ఎంత మంచి బట్టలు వేసుకున్నావు, ఎలా ఉన్నావు, నీ స్థితి ఇది కాదు. నీలో ఆయన సత్యం ఉందా లేదా? యోహాను సువార్త 14:6 అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఇప్పుడు నేనే సత్యం అంటే ఇప్పుడు మనలో ఆయన ఏం కోరుకుంటున్నాడు? సత్యమైనటువంటి యేసు ప్రభు మనలో ఉన్నాడా లేడా? ఆమేన్. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. కొంతమంది పిల్లల్ని చూడగానే బయట ఉన్న వాళ్ళు అంటారు, ఆ అబ్బాయిని చూడగానే వాళ్ళ నాన్నగారిని చూసినట్టుందరా, ఊరు ఆ పిల్లని చూడగానే ఊరు వాళ్ళ అమ్మగారేరా, భలే భలే నడుచుకుంటుందిరా పాప, చక్కగా మాట్లాడుతుందిరా, అబ్బో ఎంత మర్యాదరా, ఎంత గౌరవరా, పెద్దవాళ్ళని చూడగానే ఎంతో ఆప్యాయతతో పలకరిస్తారా. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? మన పూర్వీకుల నుంచి, మన తల్లిదండ్రుల దగ్గర నుంచి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అలాగే మనం చూడగానే మనలో ఉన్న సత్యమైనటువంటి క్రీస్తు కనబడాలి. మొట్టమొదటి విషయం మీతో జ్ఞాపకం చేస్తున్నాను, మన మనసు దేవునికి ఇష్టమైన బలులుగా ఉండాలంటే, విరిగిపోయినటువంటి మనసులో ఏముండాలంటే క్రీస్తు కనబడాలి, అదే సత్యం కనబడాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఈ మనిషి బ్రతిమలాడుతున్నాడంట, మొరలెడుతున్నాడంట, అడుగుతున్నాడంట, ప్రభువా నన్ను క్షమించు, నన్ను కనికరించు, నన్ను కాపాడు అని తనలో తాను ప్రార్థిస్తూ 13వ వచనం రాస్తున్నమాట, తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నువ్వు తగ్గించుకుంటే ఆయన నీ ప్రార్థన వింటాడు. ఆమె ఆమె ఇప్పుడు మనము తగ్గించుకున్నప్పుడు, ఒప్పుకున్నప్పుడు, మనము దేవునికి సమర్పించుకున్నప్పుడు, అందుకే రోమపత్రిక 12:1 అన్నాము, సజీవ యాగముగా మనము దేవునికి సమర్పించుకోవాలి. దేవునికి స్తోత్రం. దాని అర్థం ఏంటి? మనము చనిపోవాలి, మనలో ఉన్న క్రీస్తు కనబడాలి. ఆమె ప్రవీణ్ అనేటువంటి పాస్టర్ గారు కనబడకూడదు, ప్రవీణ్లో ఉన్న క్రీస్తు కనబడాలి. దేవునికి స్తోత్రం. ఈ సంఘము యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో సంఘ బిడ్డలు కాదు, సంఘ బిడ్డల్లో ఉండేటువంటి క్రీస్తు కనబడాలి సమాజానికి. దేవునికి స్తోత్రం. అది ఎప్పుడు కనబడదో తెలుసా? మనము సత్యాన్ని అవలంబించినప్పుడు, సత్యాన్ని కోరుకున్నటువంటి దేవునికి సత్యంగా మనం కనబడినప్పుడు. దేవునికి స్తోత్రం. ఒకటి, సత్యమును కోరుకునే దేవుడికి మనము విరిగిన మనసుగా అర్పించేవారిగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. రెండో మాట చూడండి, ఇదే 51వ సంకీర్తనలో 17వ చరణాన్ని మరొకసారి చదువుకుందాం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేయవు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒకటి, సత్యాన్ని కోరుకునే దేవుడు అని చెప్పాను. ఈ సత్యం మనలో ఉంటే, క్రీస్తు మనలో ఉంటే మన మనస్సు దేవునికి అంకితం చేయబడుతుంది. ఇది మొదటిది. రెండవది ఏంటంటే, ఇప్పుడు విరిగిన మనసులో ఎవరు కనబడాలి? ఒకటి క్రీస్తు అడిగితే, రెండో మాట మీతో జ్ఞాపకం చేస్తున్నాను. చదని మాట 12వ చరణం, అదే 51వ సంకీర్తన 12వ చరణం. అమ్మా 12వ చరణం. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతికర మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనసు కావాలంటే ఇప్పుడు? సమ్మతి గల మనసు. అందరూ చెప్పండి, ఏ మనసు? అమ్మా మాట్లాడు, ఏ మనసు? దాని అర్థం ఏంటి? సమ్మతి గల మనసు అంటే అర్థం ఏంటి? దాని అర్థం, ఇప్పుడు ఎవరైనా ఇళ్లలో, అమ్మ ఈరోజు మనకి ఆదివారం కదా, ప్రభు మందిరానికి వెళ్దాం అనగానే పాప అంటది, మమ్మీ ఈ డ్రెస్ వేసుకోమంటావా? బాబు అంటాడు, మమ్మీ నాకు ఈ డ్రెస్ అంటే ఇష్టం మమ్మీ, నేను ఇది వేసుకుంటాను మమ్మీ అంటే, ఇప్పుడు అమ్మ అంటది ఇవి వద్దు, వేరే వేసుకోండి అనగానే అమ్మగారు చెప్పినటువంటి మాటకి సమ్మతి తెలిపి, మా అమ్మ మాకు ఏది చెప్పినా మంచిదే అని అంటారు చూడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా.
ఇంకో మాట కూడా చెప్తాను. ఈ సమ్మతి గల మనసునకు అబ్రాహామును దేవుడు పిలిచాడు. అబ్రాహాము, నీకు ఒక్కడే రెట్టుడు కుమారుని తీసుకొచ్చి నాకు అప్పగించు, నాకు బలివ్వు అన్నాడు. ఆమె ఇప్పుడు బలివ్వు అనగానే అబ్రాహాము సమ్మతిగా ఒప్పుకున్నాడా? అబ్రాహాము దేవుని కొరకు బలివ్వడానికి, తన కుమారుని వెలికి తీయగా అర్పించడానికి ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదా? ఒప్పుకున్నాడు, అంగీకరించాడు, సమ్మతి తెలిపాడు. ఎక్కడికి రావాలి ప్రభా? రేపు కొండ దగ్గరికి. ఎప్పుడు రావాలి నాయన? తెల్లవారుజామున. ఎవరెవరు రావాలి నాయన? అన్నీ చెప్పాడు. ఏమేమి తీసుకురావాలని కనుక్కున్నాడు. వెంటనే తన కుమారుని గాడి మీద ఎక్కించి మొత్తం నలుగురు కూడా ప్రయాణమయ్యారు. 2 దాసులు కింద ఉన్నారు. ఈ తండ్రి కొడుకు ఇద్దరు కూడా పైకి ఎక్కుతూ ఉన్నారు. ఈ పైకి ఎక్కుతున్న సందర్భాలు కొడుకు అంటూ ఉన్నాడు, డాడీ అన్నీ ఉన్నాయి కానీ అర్పించడానికి, బలివ్వడానికి గొర్రెపిల్ల లేదు కదా డాడీ, ఏంటి ఇలాగా వస్తున్నావు, ఒకవేళ మర్చిపోయావేమో అని తండ్రితో మాట్లాడగానే తండ్రి తన దుఃఖాన్ని ఆపుకొని, నాన్న బలి ఎవరో కాదురా నువ్వే అని చెప్పలేదు కానీ దేవుడే చూచుకుంటాడు. దేవునికి స్తోత్రం. యెహోవా ఈరే అని దేవునికి సమ్మతి తెలిపాడు. పైకెక్కిన తర్వాత ఏ దేవుడైతే అతని బలిమ్మన్నాడో అతడు కత్తి పట్టుకుని అతన్ని సమర్పించడానికి రెడీగా ఉన్నప్పుడు దేవుని స్వరం వినబడతా ఉంది. అబ్రాహాము, నీకు ఒక్కడే ఉండేటువంటి కుమారుని వెనుక తీయగా నాకు అర్పించడానికి సమ్మతి తెలిపో చూడు. అందుని బట్టి నాకు అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవునికి భయపడుతున్నావని అర్థమైంది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నువ్వు ఎవరికి భయపడాలి? దేవునికి. నువ్వు లోకానికి భయపడ్డావంటే దేవునికి భయపడలేనట్టే. ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేవునికి భయపడిన వాడు ప్రతి ఒక్కరికి మర్యాద ఇస్తాడు. ఆమేన్. దేవుడంటే భయం లేనివాడు ఎవరిని పలకరించాడు, ఎవరితో మాట్లాడు, ఏమి ముచ్చటించడు, ఏది చేయడు. కొంతమంది సంఘానికి వస్తారు, పాస్టర్ గారు కొంతమంది చెప్పరు, పాస్టర్ గారితో మాట్లాడరు, సంఘ పెద్దలతో మాట్లాడరు, సంఘస్థులతో మాట్లాడరు. ఏదో వచ్చామా, మౌనంగా కూర్చున్నామా, బైబిల్ తీసుకున్నామా, ఏదో పాటలు పాడారా చెప్పరు, మనం మొహం కూడా చూపించరు. దేవునికి స్తోత్రం. చెప్పరేంటి చేతులు? హల్లెలూయా. కొంతమంది భలే ఉంటారు కానీ బయట అందరితో కలిసి మెలిసి అబ్బాబ్బా అసలు ఆ ప్రేమలు ఎంత తొలగబోతారో. నన్ను క్షమించాలి. ఎందుకంటున్నారంటే, దేవుడు ప్రేమ స్వరూపి. ఈ ప్రేమను పొందుకున్న నువ్వు సంఘంలో ఐక్యత కలిగి బ్రతకాలి. ఆమేన్. ఈ ఐక్యత కోల్పోకూడదు, ఈ సహవాసమును కోల్పోకూడదు. ఇప్పుడు రెండో విషయం, సమ్మతి కలిగినటువంటి మనసు మన ప్రభు మనకిచ్చాడు. ఆమేన్. ఈ మనసుతో దేవుణ్ణి ఆరాధించాలి. ప్రభువా, నువ్వు నా జీవితంలో శ్రమలు అనుభవించావు, ఎస్ నేను తట్టుకుంటాను ఆయన, ఇది నీ చిత్తం. యోబు చూడండి, యోబు తన 10 మంది పిల్లలు చచ్చిపోయారు, సమ్మతి తెలిపాడా తెలపలేదా? తన భార్య, ఏమండి ఇంకా యథార్థతను వదలకి ఉంటారా, దేవుడు లేడని దూషించి చచ్చిపోండి. యోబు ఏమని అన్నాడా? మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నావు అమ్మాయి. మూర్ఖులు మాట్లాడతారు అట్లా, దేవుడు లేడని, యథార్థతను వదిలేమని, భక్తి లేదని వదిలేమని చెప్తారు మూర్ఖులు. కానీ నువ్వు మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నావు, నువ్వు మూర్ఖురాలుగా మాట్లాడద్దు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అంటే దేవుడు మనకి ఏది ఇచ్చినా ఆయనకు సమ్మతి తెలిపేవారుగా మనం ఉండాలి. ఆమె ప్రభువా, ఏంటి బలహీనత, ఏంటి రోగం, ఏంటి కష్టాలు, ఏంటి చావులు, ఏంటి మరణ కాండాలు, అసలు నేనేమి అర్థం చేసుకోలేకపోతున్నా ప్రభువా, ఏంటి నీ చిత్తం ఏంటి అన్నప్పుడు ప్రభు అంటాడు, విల్ యు అగ్రీ మీ? నన్ను అగ్రీ చేస్తున్నావా? ఒప్పుకుంటున్నావా? అంగీకరిస్తున్నావా? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. యవనస్తులారా 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. సమ్మతి గల మనసు మన దేవునికి ఇవ్వాలి. దేవుడు ఏది చెప్పినా ఆ మనసును బట్టి ఒప్పుకునేవారుగా మనం ఉండాలి. అది దేవునికి ఇష్టమైనది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. 2 విషయాలు చెప్పుకున్నాం. ఒకటి, విరిగినటువంటి మనసు అర్థం ఏంటంటే, క్రీస్తు మన ఆంతర్యంలో సత్యాన్ని కోరుకుంటున్నాడు. సత్యమైనటువంటి క్రీస్తును మనం ఎప్పుడైతే ఆయనకు మనం అప్పగించగలుగుతామో, ఈ మనసును దేవునికి ఇచ్చేస్తామో, అది దేవునికి ఇష్టమైంది. 2, సమ్మతి గల మనసు దేవునికి ఇచ్చేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. 3వ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. చదవండి, ఇదే పరిశుద్ధ లేఖనములో 51వ సంకీర్తన 17వ చరణంలో 2వ మాట, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మన మనసు ఏమైపోవాలంట? 1 విరిగిపోవాలి, 2 నలిగిపోవాలి. ఆమేన్. మన మనసు ఏమైపోవాలి? 1
విరిగిపోవాలి, నలిగిపోవాలి. ఇటువంటి మనసు నా దేవునికి ఎంతో ఇష్టమైనది. ఆయన అంటాడు, మాట అంటున్నాడు దావీదు భక్తుడు, నువ్వు విరిగి నలిగినటువంటి హృదయమును అలక్ష్యము చేయు. అలక్ష్యం అంటే అర్థం ఏంటి? లేట్ చేయడు. ఆమె గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా బాధలో ఉన్నారండి, కష్టంలో ఉన్నారు, కన్నీళ్ళలో ఉన్నారు, చాలా ఇబ్బందుల పాలవుతున్నారు, శ్రమల పాలవుతున్నారు. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి మనము, అటువంటి ఆ మనుషుల యొక్క వివరాలు తెలుసుకున్నటువంటి మనము ఎప్పుడు వెళ్తాం చెప్పండి వాళ్ళ దగ్గరికి? వెంటనే వెళ్ళగలమా? పోనీ వెళ్ళినప్పటికైనా అక్కడ ఉండేటువంటి అందరూ అంటారు, రే కొడుకంట్రా, నాన్నకు ఒంట్లో బాగపోతే ఇంత లేటుగా వచ్చాడేంట్రా, ఈడేం కొడుకురా. కొంతమంది కుమార్తెల గురించి మాట్లాడతారు, అమ్మో కుమార్తెను ఎంత బాగా పెంచారో, ఎంత బాగా చూసుకున్నారో. ఇప్పుడు ఆ నాన్నగారికి ఎంతగా శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఈ కుమార్తెలు అల్లుళ్ళు ఎవరో రాలేదురా, చాలా లేటుగా వచ్చారా, ఇదేం కుటుంబమురా అని అన్నప్పటికైనా, అంటే మన ఇరుగు పొరుగు వారికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు కొంచెం మనం లేట్ అయినా చేస్తామేమో, కానీ దేవుడు అసలు అలక్ష్యం చేయడంటే దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అసలు అలక్ష్యం చేసే దేవుడు కాదు. నీ కొరకు నా కొరకు సమస్తమును ఆయన తన్ను తానుగా సమర్పించుకున్న మన ప్రభు, మనం మొరపెట్టినప్పుడు, మనం ప్రార్థించినప్పుడు, కొనియాడుతున్నప్పుడు ఆయన మన విరిగి నలిగినటువంటి హృదయాన్ని చూసి ఏం పర్వాలేదులే, ఇంకా ఏడువు, ఏం పర్వాలేదులే, బాధలను పెంచు, శ్రమలు పెంచు అని చెప్పే దేవుడు కాదు. అలక్ష్యము చేయకుండా నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పమంటారా? ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు ప్రార్థన చేయడానికి. ఈ ఇద్దరు మనుషులు, ఒకడు పరిసేయుడు, మరొకడు సొంకరి. వీళ్ళిద్దరి యొక్క ప్రార్థనలో దేవునికి ఇష్టమైన ప్రార్థన అని చెప్పండి. ఎవరు ప్రార్థన? మా పురుషులు అసలు ఏం మాట్లాడట్లేదు. ఎవరు ప్రార్థన? పరిసేయుడి ప్రార్థన, సొంకరి ప్రార్థన. సొంకరి ప్రార్థన ఎలా ప్రార్థన చేశాడు? అయ్యా ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు ప్రార్థన చేస్తున్నాడు, పాపునైన నన్ను కరుణించిన ఆయన. ఆమె చెప్పండి, ఆమె. నేను పాపిని ప్రభువా, నన్ను కరుణించిన ఆయన, నన్ను ఎంతగానో క్షమించు ప్రభువా, నన్ను శుద్ధి చేయను ఆయన. అయ్యా నేను ఎంతగానో తప్పుదమ చేశాను, పొరపాట్లు చేశాను, నీ ఎదుట అనేక విపరీతముగా నడుచుకున్నాను, నన్ను క్షమించు ప్రభువా అన్నట్టుగా ఆ ప్రార్థనలో, ఆ 3 మాటల్లో ఎంత వివరణ ఉంది. కానీ పరిసయ్యుడి కంటే ఇతడు అనగా సుంకరి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, తన ఇంటికి చేర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నువ్వే గొప్ప ప్రార్థనాపరుడు కాకపోయినా, పాటకాడివి కాకపోయినా, భక్తిపరుడు కాకపోయినా, దేవుడు అనుకున్నట్టుగా మనము దేవునికి మన మనసు ఇవ్వగలిగితే, విరిగి నలిగిపోయినటువంటి మన మనసు దేవునికి సబ్మిట్ చేయగలిగితే, అర్పించగలిగితే, యాగముగా మనం సమర్పించుకోగలిగితే, ఆయన మన ఎడల అలక్ష్యము చేసే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాలలో డాక్టర్లైనా చేతులు ఎత్తేసి ఐఎమ్ సో సారీ అబౌట్ యువర్ సంబడి. ఒకవేళ మీరు తీసుకొచ్చినటువంటి పేషెంట్ని బట్టి ఎన్నో రీతిలుగా ఏదో చేసామండి, అయినను కొంచెం పొరపాట్ల వల్ల మేమేమీ చేయలేకపోయాం, దయచేసి మనం క్షమించండి అని వారు క్షమాపణ చెప్పచ్చేమో డాక్టర్ల. కానీ నా దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం. నా దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన మన జీవితాలు ఏదైనా చేయగలడు. అందుకని భక్తుడు అన్నాడు కదా, ఏదైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. దేవునికి స్తోత్రం. ఆయనకు ఏదైనా సాధ్యమే. ఒక మాట చూడండి, యెషయా గ్రంథం 62వ అధ్యాయము 2వ వచన భాగం. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 2వ వచన భాగం. అమ్మ యెషయా గ్రంథం 62వ అధ్యాయము 2వ వచనం.
యెషయా గ్రంథం 62వ అధ్యాయం 2వ వచనం. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. క్షమించండి, 66వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట. దేవునికి స్తోత్రం. ఎవడు దీనుడై యెహోవా ఎదుట కనబడగలడో వానినే నేను దృష్టించగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దీనత్వం కలిగి ఉండాలంటే అర్థం ఏంటి? మన మనసు దేవునికి ఇస్తే మనలో దీనత్వం వస్తుంది. అమ్మా వినండి, వాక్యాన్ని వినండి. మన మనసు దేవునికి ఇస్తేనే మనలో ఉండేటువంటి దీనత్వం దేవునికి కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇదే మత్తయి సువార్త 5:5 అంటాడు, ఎవరైతే దీనులుగా ఉంటారో, ఎవరైతే దీనులుగా ఉండి తమ ఆత్మను అప్పగించుకుంటారో వారే ధన్యులు. చూడండి మాట, ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ ఆ కొండ మీద ప్రసంగంలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి, ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయము. స్తోత్ర 3వ వచన భాగం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవునికి స్తోత్రం. ఏ విషయం? ఆత్మ విషయమై మనం ఎప్పుడైతే దీనులుగా ఉంటామో మన ఆత్మను రక్షించేటువంటి నరకానికి వెళ్ళిపోకుండా, అగ్నిగుండానికి వెళ్ళిపోకుండా ఈ ఆత్మ దేవుని సన్నిధానికి వెళ్ళాలి కనుక ఈ ఆత్మ విషయమై దీనులుగా ఉండండి, పరలోక రాజ్యం మీదే. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుని మందిరంలో మనం ఎప్పుడైతే విరిగి నలిగినటువంటి మనసు దేవునికి ఇస్తామో, ఒకటి మనలో సత్యాన్ని కోరుకుంటున్నాడు, సత్యాన్ని చూపించేటువంటి వారి మనం ఉండాలి. 2 సమ్మతి గల మనసు మన దేవునికి ఇచ్చేవారికి ఉండాలి. 3 ఆయన అంటాడు అలక్ష్యము చేసే దేవుడు. దాని అర్థం ఏంటంటే దీనులుగా ఉండండి, తగ్గించుకోండి, మిమ్మల్ని మీరు సమర్పించుకోండి, క్రీస్తుకు లోబడండి, దేవుని మాటకు లోబడండి, అన్ని విషయాల్లో దేవునికి సరైనటువంటి రీతిలో జవాబుదారులుగా ఉండండి. ఆయన అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేవారిగా ఉండండి. దేవునికి స్తోత్రం. తప్పు చేసినటువంటి మనము, పాపము చేసినటువంటి మనము, దేవునికి దూరం అయిపోయినటువంటి మనము దేవుని దగ్గరికి రావడానికి మరొక అవకాశం ఏంటంటే మన మనసు విరిగిపోవాలి. విరిగినటువంటి మనసుతో దేవుణ్ణి ఆరాధించాలి. అనగా సత్యాన్ని కోరుకునే దేవుడికి మనము విరిగినటువంటి మనసుతో ఆరాధించాలి. 2 సమ్మతి కలిగినటువంటి మనసుతో దేవుణ్ణి ఆరాధించాలి. ప్రభువా, ఇంతకాలం నా ఇష్టం వచ్చినట్టుగా బ్రతికాను, ఇప్పుడైనా నీ మాట చొప్పున సమ్మతి తెలుపుతున్నాను, నన్ను నీ కుమారుడిగా కుమార్తెగా స్వీకరించండి అని అడగాలి దేవుణ్ణి. 3 విరిగి నలిగినటువంటి హృదయం ఆయన ఎప్పుడు అలక్ష్యము చేయడు, అనగా లక్ష్య పెట్టే దేవుడు, కోరుకునేటువంటి దేవుడు. అందుకని ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై ఎవడైతే నా సన్నిధిని విని వణుకుచున్నాడో వానినే నేను దృష్టించుచున్నాను. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కాబట్టి దీనులుగా మారదాం, ప్రభు సన్నిధానములో వణుకుతూ ఆయన సన్నిధానానికి చేరదాం. ప్రభు మనందరి పట్ల గొప్ప కార్యం జరిగించి తన కృప చొప్పున మనందరి ముందుకు నడిపించును గాక. ఆమె దేవుని మాటలు మన వినికిడిలో ఫలాభివృద్ధి జరిగించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. ఇంతవరకు జరిగినటువంటి ప్రార్థన కూడికను బట్టి నీకు వందనాలు. నీ వాక్య భాగం ద్వారా మా అందరితో మాట్లాడుతూ వచ్చారు. అల్పుడను అయోగ్యుడను ప్రభునని మీరు అభిషేకించారు. ఆయన విరిగి నలిగినటువంటి మనస్సే అయ్యా నీకు ఇష్టమైనటువంటి బలులని, అయ్యా విరిగి నలిగిపోయినటువంటి మనస్సును ఎన్నడూ అలక్ష్యము చేసే దేవుడు కాదని మాతో మాట్లాడుతూ వచ్చారు. మేము చేసిన ప్రతి పాపమును, దోషమును పరిహరించండి. మా సంఘ బిడ్డలందరినీ మీరు దీవించండి. సంఘమును ఇంకొన అభివృద్ధిపరచండి. నాయన ఎవరైతే రాలేకపోయారో వారికి మరొకతను అనుగ్రహించండి. మీరే మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.